పోరాడతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ వెనుకబడిన వర్గాలు ఉన్నారు. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. చేనేత కార్మికులు ఎక్కువ ఉండే గ్రామం ఇది. చేనేత కార్మికులు రుణమాఫీ చేశాం. రాజశేఖర రెడ్డి మాయమాటలు చెప్పి రుణమాఫీ చేయకపోతే మీకోసం పోరాడాం. ఈ రోజు అది అమలు చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 25 కార్పొరేషన్లు పెట్టాం. వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశాం. అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఆదరణ 2 తీసుకొచ్చాం. కాంగ్రెస్ హయాంలో ఆదరణ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క వెనుకబడిన వర్గాలకి న్యాయం చేసే బాధ్యత నాది అని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నాను. ఇలాంటి పనులు మనం చేస్తూ మనం ముందుకు పోతున్నాం. ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, చేనేత కార్మికులకు 57 లక్షల బకాయిలు ఉన్నాయంటే ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. అది అయిపోతుంది. అదే మరి చేనేత కార్మికులు తయారు చేసి ముడి సరుకుపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ వేశారు. అదే మరి ఇక్కడ ఆప్కో కొనుగోలు కేంద్రం కావాలన్నారు. ఇది కూడా నేను ఏర్పాటు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కలవాయి చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా చేయమంటున్నారు. వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి తప్పకుండా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే మాదిరిగా అక్కడ కోల్పోయిన రైతులకి నష్టపరిహారం ఇస్తాం. డక్కల మండలంలో ఆల్తూరుపాడు వద్ద 350 కోట్లతో రిజర్వాయర్ వస్తుంది. వాళ్ళు కూడా ఒక 95 ఎకరాలు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేస్తాను, ఉదారంగా న్యాయం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాపూర్ మండలంలో రాపూర్ చెరువుకి తెలుగు గంగ ద్వారా నీళ్లు ఇస్తాం. ఒక చెరువు కాదు, అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. బాలాయపల్లి మండలంలో తెలుగు గంగ కాలువ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి వివిధ గ్రామాలకు నీళ్లు ఇస్తాం. వెంకటగిరిలో పాలిటెక్నిక్ కాలేజీ కావాలి ఏర్పాటు చేస్తాం. ఎర్రబల్లి చెరువుని ఏర్పాటు చేస్తాం. రైతులను ఆదుకుంటాం. కలవాయి మండలంలో రైల్వే పెండింగ్ లో ఉన్న రైల్వే కోడూరు వెంకటగిరి రోడ్డు కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొన్ని గ్రామాలు డక్కలి వెంకటగిరి పరిధిలో కొండ కింద గ్రామాలు ఉన్నాయి. ఎన్ఎన్ కెనాల్ ద్వారా మొత్తం వాళ్ళకి నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. వెలిగల్లు, డక్కలి, మోపూరు, చెన్న సముద్రం గ్రామాలకు తూములు పెడతాం. తెలుగు గంగ నీళ్లు ఇస్తానని వారికి హామీ ఇస్తున్నా. రాపూర్ మండలంలోని గోనపల్లి, అకిలి వలస, వెలుగోను, సానాయపాలెం, సంబాలపల్లి, ఆదూరుపల్లి చెరువులు కూడా నీళ్లు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి. తిరుపతి, చెన్నై, నెల్లూరు ట్రై సిటీ ఇండస్ట్రియల్ జోన్గా తయారు చేస్తున్నాం. తప్పకుండా ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సీసీ కంట్రీగా చెలికంపాడు గ్రామాల్లో భూములు కోల్పోయిన రైతులకు కూడా న్యాయం చేపిస్తానని మీకు హామీ ఇస్తున్నా.